బాబాయ్ అబ్బాయి ఒకే వేదిక మీద నందమూరి అభిమానులకి పండగనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ గారు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ అంతా కలిసి ఆయన ఘనంగా సత్కరించుకోబోతుంది. అయితే ఈ వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇన్విటేషన్ వెళ్ళింది. ఫోటోలు అయితే బయటకు రాలేదు కానీ ఆయనకు ఇన్విటేషన్ పంపించారని చెప్పి తెలుస్తుంది. సో బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే స్టేజ్ మీద చూస్తే అభిమానులకి నిజంగా ఒక పండగ వాతావరణం అని చెప్పొచ్చు. వాళ్ళ నరాలు నెక్కబుడుచుకుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూస్తే. అలాగే ఎంతోమంది ఫ్యామిలీస్ వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటున్నారు కానీ నందమూరి ఫ్యామిలీలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని చెప్పి సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా లేదు, ఈసారి బాలయ్య గారు 50 ఏళ్ల వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కన్ఫామ్గా. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే ఆ ఈవెంట్కి ఇంకా కలర్ఫుల్గా అవుతుందని నందమూరి అభిమానులు అంతా ఆశపడుతున్నారు. మా అభిమానులు అందరం కూడా అవతల వాళ్ళతో మాటలు పడలేకపోతున్నాం, మీరందరూ కలవాలన్నా కలిసి ఉంటేనే బాగుంటుంది, నందమూరి కుటుంబం అంతా ఇలా ఒక స్టేజ్ మీద మాకు కనపడితే చాలా బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు. మరి బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్ గారికి ఇన్విటేషన్ అయితే పంపించారు. అయితే వాళ్ళిద్దరూ వస్తారా రారా అనేది ఇప్పుడు ఒక మంచి సస్పెన్స్గా ఉందన్నమాట. సో ఏదైతేనే ఎన్టీఆర్ గారు వస్తున్నారని ఆయన టీం నుంచి కొంత సోషల్ మీడియాలో ఎక్కడో లీక్ అయినట్టు సమాచారం. మరి నిజంగా ఎన్టీఆర్ గారు కానీ వస్తే వాళ్ళు మళ్ళీ ఆ స్టేజ్ మీద కనపడితే నిజంగా నందమూరి అభిమానులకి ఎక్కడ లేని ఒక కొత్త ఆనందం వస్తుంది. అలాగే ఎన్టీఆర్ గారిది దేవరా సినిమా షూటింగ్ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అలాగే NBK 109 కూడా షూటింగ్ చివరి దశలో ఉందన్నమాట. అలాగే కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక సినిమా షూటింగ్ చేసి రెడీ పెట్టుకున్నారు. ఇప్పుడు కానీ వీళ్ళ ముగ్గురు ఈ స్టేజ్ పైన కనపడితే నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఫ్యాన్స్ ఇచ్చే హై కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా మనం చెప్పుకోవసరం లేదు. అటు బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు కూడా ఇప్పటికీ ఫ్యామిలీని భుజాల మీద మోసి నెక్స్ట్ తర్వాత తరం హీరోలు ఇంకా రాకపోయినా కానీ ఇప్పటికీ వాళ్ళే మోస్తున్నారు, ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్నారంటే నిజంగా వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. మరి బాలయ్య గారు 50 ఏళ్ల వేడుకకి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు వచ్చి వాళ్ళ ముగ్గురు కూడా ఒకే స్టేజ్ మీద నిలబడి ఫోటోలు దిగితే ఫ్యాన్స్కి అంతకన్నా పండగ ఉండదు. అలాగే వాళ్ళు రాబోయే సినిమాలకు కూడా బాక్సాఫీస్ కలకల్లాడుద్ది. నిజంగా ఈ పాజిటివ్ వాతావరణం మరి బాలయ్య గారు 50 ఏళ్ళకి క్రియేట్ అవుతుందా లేదా, ఇంకెంతమంది హీరోలు వస్తున్నారు, అందులోనూ ఎన్టీఆర్ గారు నందమూరి అభిమానులకి స్పెషల్ కాబట్టి అటు బాలయ్యని, ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని, ఇంకా నందమూరి ఫ్యామిలీలో ఎవరుంటే వాళ్ళందరినీ ఒక ఫోటో గ్రూప్ ఫోటోగా చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానులకు అది ఎప్పటికీ వాళ్ళ డిస్క్లో ఉండిపోతుంది. ఆ ఫోటో కానీ ఆ వీడియోలు కానీ ఎప్పటికీ వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు ఆ హీరోలని. మరి ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు సాటిస్ఫై అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య గారి వేడుకకు వస్తారా రారా అనేది ఇప్పుడు హై సస్పెన్స్గా మారింది. మరి చూద్దాం వాళ్ళ ముగ్గురు ఒక ఫ్రేమ్లో కనపడతారా లేదా అని చెప్పి.